అందరికీ నమస్కారం. ఈరోజు కథ భూతయజ్ఞం. రచన మధునాబందుల చిట్టి వెంకట సుబ్బారావు గారు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఎందుకు మామయ్య గారు ఆ వీధి కుక్కలకు రోజు అనవసరంగా పనిగట్టుకుని బిస్కెట్లు పెడుతుంటారు? అవి మీద పడి ఎక్కడ కరుస్తాయని భయం మాకు. మీరేమో ప్రతిరోజు ఇదే పని అంటూ కోడలు భారతి కోపంగా అడిగింది మామగారు రాజారావుని. ఎన్నోసార్లు వద్దని చెప్పాం, అయినా కానీ మీరు మానట్లేరు. రేపటి నుంచి మీరు ఆ తూములు వైపు వెళ్ళకండి. మిమ్మల్ని చూడగానే అవి తోక ఊపుకుంటూ దగ్గరకు వస్తాయి. మీరేమో జాలిపడి బిస్కెట్లు కొని పెడుతుంటారు. చంటి పిల్లలకు పెట్టినట్లు ఏమిటో ఆ అలవాటు అని విసుక్కుంది రాజారావు కోడలు భారతి. పైగా ఇది అనవసరం ఖర్చు. నెలాఖరికి ఎంత ఖర్చు అవుతుందో మీరైనా లెక్క చూసుకున్నారా అని అడిగేసరికి ఒక్కసారిగా మనసు చివుక్కుమంది రాజారావుకి. అయినా భారతి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా చెప్పులు వేసుకుని వాకింగ్కి వెళ్ళిపోయాడు రాజారావు. అలా రోడ్డు మీద నడుస్తూ ప్రతిరోజు వెళ్ళే లాల్ బహదూర్ నగర్ రోడ్ నెంబర్ 2లో ఉన్న తూముల దగ్గర కూర్చున్నాడు. రాజారావు అలా కూర్చోగానే ఎక్కడి నుంచి వచ్చాయో తోకలు ఊపుకుంటూ 10 కుక్కలు రాజారావు చుట్టూ చేరాయి. వచ్చే ముందు భారతి మాట్లాడిన మాటలకి మనసు బాధపడి ఈ రోజు వారి అలవాటు మానేద్దాం అనుకుని కాసేపు వాటి వైపు చూడకుండా ఎటో చూస్తూ కూర్చున్నాడు. కాసేపటికి అరవడం మొదలుపెట్టాయి ఆ కుక్కలు. అవును మరి, పాపం ఆకలేమో. ప్రతిరోజు నేనే కదా వీటికి అలవాటు చేశాను. ఇప్పుడు అకస్మాత్తుగా తిండి పెట్టడం మానేస్తే పాపం నాకే కదా. అయినా కానీ నేను ఎవరికి భయపడాలి? నా పెన్షన్ నుంచే కదా వీటికి ఖర్చు పెడుతున్నాను. ఎవరి మాటలు పట్టించుకోకూడదు అనుకుని ఎప్పటిలాగే ఎదురుగా ఉన్న కిల్లీ షాపులో బిస్కెట్ ప్యాకెట్ కొని వాటికి పెట్టి తృప్తిపడ్డాడు రాజారావు. అలా బిస్కెట్లన్నీ తిని మూతి నాకుకుంటూ ఆ కుక్కలు అక్కడే పడుకున్నాయి. పాపం ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, ఎక్కడ పుట్టాయో తెలియదు. ఈ వీధిలోకి వచ్చి దొరికిందల్లా తింటూ రాత్రిపూట కొత్త మనిషి కనిపిస్తే గట్టిగా అరుస్తూ ఉంటాయి. సాధారణంగా ఆ వీధిలోకి వెళ్ళాలంటే అక్కడ కుక్కలు ఉంటాయని భయం అందరికీ. రాత్రి 10 గంటలకి ఇంట్లో మిగిలిన అన్నాన్ని గేటు బయట పడేస్తే పరుగు పరుగున వచ్చి పాపం ఆకలిని తీర్చుకుంటాయి. రాత్రంతా రోడ్డు పక్కన పడుకుని ఏదైనా చప్పుడైతే గట్టిగా అరుస్తూ ఉంటాయి. కుక్కలు అరుస్తున్నాయేమిటి అని బయటకు వచ్చి చూసిన కొన్ని సమయాల్లో దొంగలు దొరికిన సందర్భాలు కూడా ఉన్నాయి. పాపం వీటిని వీధి కుక్కలను తరిమేస్తుంటారు, అసహ్యంగా చూస్తారు. జ్ఞానం తెలియని పిల్లలు చేతికందిన రాయిని తీసుకుని గట్టిగా కొడితే పాపం అవి అరిచే అరుపుకి మనకు మనసుంటే ఎంతో బాధపడుతుంది. అవి జాతి కుక్కలైతే యజమాని గారి మంచం మీద పడుకుని ఖరీదైన బిస్కెట్లు తింటూ అందమైన పేర్లు పెట్టించుకుని హాయిగా జీవితం గడుపుతాయి. జాతి ధర్మం దొంగల్ని పట్టుకోవడమే, కానీ వీధి కుక్కలకి పెంపుడు కుక్కలకి మరి ఎంత తారతమ్యం ఉందంటే దానికి కూడా కర్మ సిద్ధాంతం వర్తిస్తుందేమో. ఈ అలవాటు ఇవాళ నిన్నటిది కాదు, ఇంచుమించుగా 20 సంవత్సరాలైందేమో. ఆ రోజు ఇప్పటికే బాగా గుర్తుంది. రోడ్డు మీద నడిచి వెళుతుంటే పక్కనే కదల్లేకుండా కాలు మీద ఎర్రటి పుండితో బాధతో అరుస్తూ పడుకున్న కుక్కపిల్ల చూసి మనసు ద్రవించిపోయింది. సంచిలో ఉన్న బ్రెడ్లోంచి 2 ముక్కలు పడేస్తే ఆత్రంగా తినడం మొదలెట్టింది. అలా 2-3 రోజులు అదే సమయానికి పెడుతూ ఉంటే క్రమేపీ చుట్టుపక్కల ఉన్న కుక్కలు అది చూసి తోకాడించుకుంటూ ఆశగా చూసేవి. కొద్ది రోజులకి ఆ కుక్కపిల్ల కనపడలేదు, కానీ ప్రతిరోజు నన్ను చూసేసరికి పరిగెత్తుకుంటూ వస్తుంటే వాటి ఆకలి బాధ తీర్చడానికి నాకు ఈ అలవాటయ్యింది. చిన్నప్పుడు మా ఊర్లో కరణం గారు రోడ్డు మీద ఉన్న చీమలకి పంచదార పోసేవారు. ఎదురింటిలో ఉన్న రామారావు మాస్టర్ ప్రతిరోజు ఉదయం 10 గంటలకి పక్షులకి కారం బూందీ మేడ మీద వేసేవారు. మళ్ళీ ఆ కారం బూందీ ఒకే షాపులోనే కొంటానని, అక్కడైతేనే పక్షులు తింటాయని మా నాన్నగారితో చెబుతూ ఉండేవారు. మా ఇంటి చూరకి ధాన్యపు కుచ్చులు పక్షుల కోసం వేలాడదీయడం మా చిన్నతనంలో అలవాటు. ఇవన్నీ నా ఈ అలవాటుకి ఒక కారణమేమో అనుకుని చీకటి పడిపోతుందని ఇంటి దారి పట్టాడు రాజారావు. ఇంట్లో అడుగు పెట్టేసరికి హాల్లో కుర్చీలో కూర్చుని రాజారావు కోడలి భారతి టీవీలో వస్తున్న పంచయజ్ఞాలు గురించి ఒక ప్రవచనం ఆసక్తిగా వింటుంది. ఆఖరిలో భూతయజ్ఞం గురించి చెప్తున్న మాటలు విని రాజారావు వైపు ఒకసారి చూసి, మామయ్య గారు కాలు కడుక్కుని రండి, టిఫిన్ పెడతాను అని చెప్పి కుర్చీలోంచి లేచి టీవీ కట్టేసింది. లేదమ్మా, పూర్తిగా విను, నాకేం కంగారు లేదు అన్నాడు రాజారావు. లేదండి,
ఇదే పని మీరు ప్రతిరోజు చేస్తున్నారు. నేను తెలుసుకోలేకపోయాను. మీ తరం వాళ్ళు పెద్దలు చూసి అనుసరించడం నేర్చుకున్నారు. మా తరం వాళ్ళు పెద్దలు చెప్పిన ఆచరించలేకపోతున్నాము. రేపటి నుంచి మీతో పాటు నేను కూడా తూముల దగ్గరికి వస్తాను అంది భారతి. శంఖంలో పోస్తే గాని తీర్థం కాదేమో అనుకుని ఆ ప్రముఖ ప్రవచనకారుడికి మనసులో కృతజ్ఞతలు చెప్పాడు రాజారావు. ఇన్నాళ్ళు రాజారావుని తప్పు పట్టిన భారతికి ఆ ప్రవచకారుడు ఒక మార్గదర్శి మనసు మార్చాడు. అలా కొద్ది రోజులు గడిచింది. ఎప్పటిలాగే మామగారు కోడలు తూముల దగ్గరకు వెళ్ళేటప్పటికి రోజు వచ్చే కుక్కలు కనపడలేదు. దూరంగా మున్సిపాలిటీ వ్యాన్ కనపడింది. అందులోంచి కుక్కల అరుపులు వినబడుతున్నాయి. మన కాలనీ వాళ్ళలో ఎవరో కంప్లైంట్ ఇచ్చారట. కుక్కలన్నీ మున్సిపాలిటీ వాళ్ళు పట్టుకుని తీసుకువెళ్ళిపోయారు అంటూ చెప్పుకొచ్చాడు కిల్లీ షాప్ యజమాని రాజారావుని చూసి. ఆ మాటలు వినగానే రాజారావు మనసు అదోలా అయిపోయింది. కాళ్ళు ముందుకు నడవలేదు. తూము దగ్గర ఆ పాత చోట కూర్చుని ఒకసారి ఆ కుక్కల కోసం చూసినట్టు చుట్టూ చూశాడు. ఒక్కటి కూడా కనిపించలేదు. చాలా సంవత్సరాలుగా అలవాటు పడిన చిన్న జీవాలే కానీ ఇప్పుడు మిగిలింది ఆ శూన్యం మాత్రమే. పాపం ఊరికి కాపలా కాసే వీధి కుక్కలు. మనుషుల రక్షణ కోసం జీవితాంతం గడిపిన వాటికి మాత్రం ఎవరి రక్షణ లేదు అనుకున్నాడు రాజారావు. పక్కనే నిశ్శబ్దంగా నిలుచున్న కోడలి భారతి చేతిని తడిమి అడిగింది, ఎందుకు మామయ్య, వీటిని ప్రేమించడం తప్ప? రాజారావు ఆకాశం వైపు చూసి నవ్వాడు. అవి వెళ్ళిపోయినా వాటి కోసం మనసులో మిగిలిన ఈ మమకారం మాత్రం మనిషిని మనిషిగా నిలిపే నిజమైన యజ్ఞం. ఆ రోజు రాత్రి రాజారావు భారతితో కలిసి ఇంటి గేటు పక్కన చిన్న గిన్నెలో అన్నం పెట్టాడు. ఏదో జీవి ఆకలితో వచ్చి తింటుంది అన్నాడు రాజారావు. అలా ప్రతిరోజు ఉదయం చూసేటప్పటికి ఆ గిన్నె ఖాళీగానే కనబడుతుంది. అంటే ఎన్ని జీవులు ఆకలితో ఉంటున్నాయో పాపం, మరి అందుకేనేమో మనకు శాస్త్రం చెప్పింది పంచయజ్ఞాల గురించి అని అనుకుంది భారతి. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మరియు నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.